దయచేసి నేను పందెం కర్త మీ ఇంట్లో మీ ఆస్తులు ఎట్లుంటాయి, దాని రికార్డ్స్ జాగ్రత్తగా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారా? మీరు ఆఫీసర్లు ఏమీ పని లేదు. ఎలా అయిపోయినారంటే ఎంతసేపు ఉన్నా నీ భార్య నీ పిల్లలు. తప్పు ఉండాలా? నేను ఎవరు బతికిస్తానర్రా చెప్పులే. ప్రభుత్వం బతికిస్తుంది సార్. ప్రభుత్వం కాదు, ఒక ఎంప్లాయీ నువ్వు మరి సంస్థలో ఉన్నప్పుడు అది నీ ఇల్లు కాదా? నీ ఇల్లు కాదా? నిన్ను డబ్బులు ఇచ్చాను ఎవరు ఇస్తున్నారా నీకు? గవర్నమెంట్. ఎందుకు? తగినట్టు ప్రజలకు. అది కాక నీకు ఉద్యోగం చిక్కింది, నీకు ఉద్యోగం నాకు చిక్కలే ఉద్యోగం. నేను పోయినా ఉద్యోగానికి, నా పరిస్థితి వేరేలేండి. బట్ ఓ ఇంజనీర్ ఛాలెంజ్ చేస్తారా నీకు? ఎన్నేళ్ళ సర్వీస్ చేయాలి నువ్వు? తల్లి 12 years. నువ్వురా? 8 years. సరేలే. నో ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ప్లీజ్. మళ్ళీ పొగడకపోతే ఏమి చేయడు. మళ్ళీ అది ఒకటి సచ్చింది. చాలా మంచోడు, ఆయనకి బుర్ర ఉందే. ఎప్పుడు దాడిపోయినాడు. రియల్ ఈజ్ వెరీ గుడ్. ఏమి చెప్పినా అర్థం చేసుకున్నాడు. నేను ప్రతిదీ చేస్తా. రియలే శివరామ్, ఐమ్ టెలింగ్ యూ. సరిపోడు అప్పుడప్పుడు నాకు. నేను అన్ని బయటికి చెప్తా, కానీ నేను చెప్పిపోయినాక మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి చేయొచ్చులే సార్ అంటాడు. నో, ఈజ్ అ గ్రేట్ మ్యాన్. రియల్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్. నీకు సరిపోకపోవచ్చేమో కానీ ఆయన బుర్రలో ఉండే గ్రాస్పింగ్ నా స్పీడ్కు తట్టుకుంటాడు. నన్నంటే మీరు ఏదో పనికిమాల కూడా అనుకుంటారు, నాకేం బాధ లేదులే. నిజంగా చెప్తున్నా. ఇంజనీర్ గారు, టీపీఎస్ అమ్మ, ఒరే సర్వేరు, ఇన్ని మున్సిపాలిటీలు చూసినారు. మా ఇంట్లో ఆస్తి అంటే భూమి, పేపర్లు ఇవన్నీ మన ఇంట్లో భద్రపరిచినట్లే ఈ మున్సిపాలిటీలో మేమందరం కలిసి, మీరు కూడా మీ యొక్క సహకారంతోనే మేము భద్రపరిచినాం. ఈరోజు క్రెడిట్ ఎవరికి పోతుంది? ప్రభాకర్ రెడ్డికి. సార్, దీని కింద ఎంతో కష్టం మా వర్కర్లు ఉంది సార్. చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. బరువు ఉంది ఇది, పట్టుకోరా. అట్ట కాదు, ఇట్ట పట్టుకో. ఇవి మీ మున్సిపాలిటీకి ఉన్న ఆస్తులు. ఇది రిజిస్ట్రేషన్, ప్రతి ఒక్కటి రిజిస్ట్రేషన్. అంటే మీ ఇంట్లో బాండ్ ఉంటుంది, అలా అన్నీ. ఎంతుంటుంది మున్సిపాలిటీ ఆస్తి? 2060. మీ సందిప్తి చెప్తా, తాడిపత్రికి ఆస్తి ఉండేది. మీకేం తెలుసు? మీ ఇంటి బాధ్యత మీరు తీసుకోలేకున్నారు. మీరు కష్టపడేది మీ పిల్లల కోసరం, మీ భార్య కోసరం, కానీ బాధ్యత లేదు. మొన్ననే అంతా చేస్తే ఎంతమందికి లేవు డ్రైవింగ్ లైసెన్స్లో? 86 మందికి లేవు మున్సిపాలిటీలో. మళ్ళీ స్కూటర్కు ఏముండదు, ఇన్సూరెన్స్ ఉండదు. రే బాధ్యతలు లేనోళ్ళరా, మీరంతా బాధ్యత లేనోళ్ళరా.
ఊరికి లెక్క సంపాదించి మీ పిల్లలకు మీ భార్య కోసం పెడతారు. బై మిస్టేక్లు మీకు ఆ రోడ్లు ఏమైనా ఎట్టరా? బాధ్యత లేని వాళ్ళ వల్ల పోలీసు వాళ్ళకు కూడా లేవు. అంత బాధ్యత రహితంగా ఉంటారు. నేను ఏం చెప్పినా ఏమనుకుంటారు ఈ ఊర్లో? నేను హిట్లర్ అనుకుంటారు. హిట్లర్ కాదు, మీకు తెలియదు హిట్లర్ గురించి. ఒక చిన్న దేశం 6 కార్లు ప్రొడ్యూస్ చేస్తారు. అది ఏమే నంబర్ 1 కార్స్. ఈడ కూడా అదే సిస్టంలో నేను ఇచ్చేసినాను, కానీ మీకు నేను సరిపోలే. నా స్పీడ్కి మీరు అందుకోలేరు. ఇలాంటి నువ్వు ఉన్నావు, ఇట్లా కట్టలు ఉంటాయి మీ దాంట్లో, ఒక గొట్టాన్ని వేసింటారు. లేదు, ప్రపంచం చూసినాం. పోయినసారి కట్టలు నేను నా భార్యపై ఎక్కడ డిస్కౌంట్ ఉంది, ఎక్కడ ఏముందని తిరిగి చేపించిన. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేర్చుకోండి. మేము తప్పు చెప్పచ్చు. 2,000 నమ్ముతారా? రండి, రికార్డ్స్ ఇస్తాం. దిస్ ఇస్ తాడిపత్రి. దిస్ ఇస్ నోన్ యాజ్ మొత్తం 2 వాల్యూమ్లే వచ్చింది సార్. అన్ని ప్రాపర్టీ 125 ప్రాపర్టీలు ఉన్నాయండి. 125 ప్రాపర్టీస్ కూడా లేఅవుట్లో, ఆ స్థలం మనకు ఎలా వచ్చింది అనేది కూడా లేఅవుట్లో రోడ్లు ఎలా ఉంటుంది? ఆర్ఎస్ఆర్ ఇదేంటి మ్యాప్, గూగుల్ మ్యాప్ కూడా గూగుల్ మ్యాప్. ఇంత స్పీడ్గా ఇంత ఇది ఉండే మున్సిపాలిటీ ఆడ లేదు, దేశంలో లేదు. నేను పొద్దుగోలు అనుకుంటాడు నంబర్ 1 అంట. నంబర్ 1 కాదు. వేర్ సబ్జెక్ట్ దేర్.